షెల్టర్ అనగానే మనం గోడలతో ఇనుము లాంటి వాటితో నిర్మించినవి చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం వినూత్న రీతిలో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్ను నిర్మించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించినటువంటి ఈ బస్ షెల్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆనాటి ఎంపీడీఓ పల్లవి తన ఆలోచన ప్రయోగానికి ఈ ఊరు వేదికగా మారింది. ఈ ప్రత్యేకమైన చొరవ బస్టాప్ అవసరాన్ని పరిష్కరించడమే కాకుండా రీసైక్లింగ్ మరియు పర్యావరణ స్పృహను కూడా ప్రోత్సహిస్తుంది. ఎంపీడీఓ పల్లవి ఆలోచనతో 2023 సంవత్సరంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ బస్ షెల్టర్ను నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి 1200 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. షెల్టర్ చుట్టూ ఖాళీ బాటిళ్లలో గడ్డిపూల మొక్కలను పెంచి అందంగా అలంకరించారు. ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి 10,000 రూపాయలు ఖర్చు చేశారు. ఎంపీడీఓ పల్లవికి వచ్చిన ఆలోచనతో ఎంతో ప్రయోజనం చేకూరిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఎంపీడీఓ మేడం పల్లవి ఆమె ఏం చేసిందంటే, ఒకటి ప్లాస్టిక్ బస్ స్టాండ్ మీ లొకేషన్ బాగున్నది, ఇక్కడ గ్రామ పంచాయతీ ముందట 4 లైన్ రోడ్ ఉన్నది, బ్రిడ్జ్ ఉన్నది కాబట్టి ఇక్కడ లొకేషన్ బాగున్నది, ఒకసారి ఈ బస్ స్టాండ్ కట్టాలని నాకు ఒకటి సూచనలు ఇచ్చి ఉండే. అయితే మేము ఏం చేసినామంటే, ఆ మేడం వాట్సాప్ పెట్టింది మాకు, అది ఫోటో పెడితే మేము దాన్ని ఆలోచించి ఇక ఆమె బాటిల్స్ పంపించి మేము ఏరినాం అన్నట్టు. ఈ గ్రామ పంచాయతీ గ్రామంలో మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ సఫాయి వారితోని ఏరిచ్చి అవి బాటిల్లోను జే వైరు వెల్డింగ్ చేయించి ఆ బస్ స్టాండ్ కట్టడం అనేది. గ్రామంలో బస్ షెల్టర్ రావడంతో పాటు పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఓ కింటా దాకా అవుతుంది అది. మా గ్రామంలో పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ వాడకం ఎట్లా అన్నది, మనం ప్లాస్టిక్ను వేస్టేజ్గా చేయకుండా తీసుకువచ్చి మనం ఒక బస్ స్టాండ్, మా గ్రామంలో బస్ స్టాండ్ అనేది లేదు, ఆ బస్ స్టాండ్ కట్టినాం ప్లాస్టిక్ బాటిల్స్తోనే. అది ఒక అందంగా ఉన్నది. మళ్ళీ ఒకటి ఏంటంటే, ఇక్కడ బస్ స్టాండ్ లేదు కాబట్టి జనం కూడా, మా ఊరి జనం అందరు వచ్చి అక్కడ సంతోషంగా ఉన్నారు. చాలామంది వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఆ బస్ స్టాండ్, అది ఉపయోగపడుతున్నది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మేమే ప్లాస్టిక్ బాటిల్స్ ఏరి ఒక ఎంపీడీఓ అధికారి పల్లవి అనే మేడం ప్రోద్బలంతో ఆమె మాకు సూచనలు ఇచ్చినందుకు మేము ఆ బాటిల్స్ ఏరి మా సుందరీకరణం చేసేటకు బస్ స్టాండ్ను ఏర్పాటు చేయడమే.